మాట్లాడుకుంటున్నాం గురు పూర్ణిమ విశిష్టత గురించి. మనతో ఉన్నారు సుంకేసుల రత్నబాల గారు. వెల్కమ్ బ్యాక్ రత్నబాల గారు. చెప్పండి. నమస్తే. మనం చాలా బాగా చెప్పారండి. అసలు గురువు అనే వాళ్ళు ఎలా ఉంటారు, గురువు బాధ్యతలు, శిష్యుని బాధ్యతలు అవన్నీ చాలా చక్కగా వివరించారు. నేను మీ వెబ్సైట్ కి వెళ్లి చదివినప్పుడు నాకు అర్థమైంది అసలు ఎక్కడ డబ్బు ప్రస్తావన గాని, ఎక్కడ డొనేషన్స్ గురించి కానీ అసలు ఎక్కడ అటువంటివి ఏమీ కనిపించలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. యూజువల్ గా అంటే ఎనీ సేవా సంస్థ ఎక్కడ చూసినా సరే డొనేషన్స్ గురించి మాట్లాడతారు. డబ్బు కొంచెం ఎంతైనా వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి కదా. సో అన్నిటి గురించి కమర్షియల్ గా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఆర్గనైజేషన్స్ అవి ఉంటాయి. మరి మీరు అసలు అటువంటి ప్రస్తావన తేకుండా మీరు అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు పీఠాన్ని? బాగుందండి. అయితే 2001లో శ్రీ రత్న కమలాంబిక సేవా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ని రిజిస్టర్ చేయడం జరిగిందండి. మాతా కమలాంబిక మా గురుదేవుల పేరుతోటి ఆ ట్రస్ట్ ని ఒకదాన్ని ఏర్పాటు చేశామండి. అయితే ఇప్పుడు మా ఇంట్లో తరతరాలుగా ఇప్పుడు ఆవిడ కమలమ్మ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఒక ఉండి కానీ ఒక రూపాయి తీసుకోవడం కానీ, అక్కడ ఒక రూపాయి తీసుకుంటే నీ రూపాయి నాకు ఇచ్చావనుకో అమ్మా, ఆ రూపాయి నేను తీసుకున్నాను అనుకో నా వాక్కు ఫలించదు, నీకు ఆ డబ్బుతోటే పోతుంది నా శక్తి, అందువల్ల నా వాక్కు నీకు ఫలించాలంటే నీ రూపాయి నాకు పని లేదు, నాకు ఇచ్చేందుకు అమ్మవారు ఉన్నారు అని మా అమ్మమ్మగారు స్వయంగా శిష్యులతో చెప్తుండేవాటండి. అందుకని అక్కడ ఒకసారి ఎవరో ఒక తెలియక అక్కడ ఎవరో ఒక పళ్ళెంలో 100 రూపాయలు 10 రూపాయల కాగితం పెట్టారట. ఆ రోజుల్లో పెడితే ఆవిడకి తెలియకుండానే హారతికర్పూరం ఆ 10 రూపాయలతోటి కాగితం ఇలా అఖండం వెలిగించేసట. అయ్యో అది 10 రూపీస్ నోట్ అండి అన్నట్టు ఆయన. అయ్యో ఇక డబ్బుతో పని ఉంది ఆయన, నాకు తెలకాగితం ముక్కలా కనపడింది అది అన్నట్టు ఆవిడ. అందుకని డబ్బుతోటి ప్రసక్తి లేదండి అసలు పీఠంలో. అక్కడికి రావటం, కోరిన కోరిక మనకి కోరుకోవడం, ఆ కోరికలు తీరాక మళ్లీ వచ్చి నమస్కారం చేయటం, ఒక కొబ్బరికాయ కొట్టుకోవడం, లేకపోతే ఒక తులం హారతి కర్పూరం వెలిగించడం, అక్కడ సిస్టమ్ అంతేనండి 4 తరాల నుంచి. ఇవాళ వరకు శిష్యులు 4 తరాల శిష్యులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గురువులు ఎలా మారుతున్నారో శిష్యులు కూడా అలాగే వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవలు, అలాగే శిష్య పరంపర కూడా ఈ రోజుకి అలాగే వస్తోందండి. అయితే అందులో ఆవిడ్ని బాగా నమ్మిన వాళ్ళు, ఆవిడ అంటే కన్న తల్లి కంటే ఎక్కువ గురు సమానులు, గురువు తల్లిదండ్రులతో సమానమైనటువంటి వ్యక్తి కదండి. అందుకని అందరికీ కూడా ఆవిడ్ని అక్కడికి వచ్చిన వాళ్ళ ఎవరైతే ముఖ్యులు ఉన్నారో మా ఫ్యామిలీ మెంబర్స్, మా సిస్టర్స్, మా బ్రదర్స్, మా పిల్లలు, మా సిస్టర్స్ పిల్లలు, మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కలిసి మా ఫ్యామిలీ వాళ్ళమే ఎక్కువ మేజర్ గా అలాంటి స్ట్రాంగ్ డివోటీస్ అక్కడ మటుకే అనుకుని మేము చేయగలిగింది ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళం 10 మంది కలిసి ఆ డబ్బులతోటి మాత్రమే నేను అక్కడ కార్యక్రమాలన్నీ జరిపిస్తుంటానండి. అంతేగాని బయట నుంచి నేను 80G తీసుకుని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా తెప్పించి ఉందండి నా ట్రస్ట్ కి, కానీ నేను బయట డొనేషన్స్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే పబ్లిక్ డబ్బులతోటి మళ్ళీ నేనెందుకండి నా రెస్పాన్సిబిలిటీ, వాటికి ఆ డబ్బులకి నేను రెస్పాన్సిబిలిటీ కాదు. అది ఎంత మటుకు అవసరమో చేద్దామనుకున్న వాళ్ళం 10 మంది చాలండి చేయడానికి. నిజంగా అందరూ చేయక్కర్లేదు, అందరూ చేస్తే పొందేవాళ్ళు ఎవరండి? అందుకని నేను కూడా మా గురుదేవుల ఫిలాసఫీని పాటిస్తూ ముఖ్యమే ఎవరికి ఆత్మీయత, ఆ కృతజ్ఞతాభావంతో ఉన్నామో వాళ్ళు చేస్తే చాలు, అదే ఎక్కువ అవుతుందండి. అదే ఒక అక్షయ పాత్ర అవుతుందండి. అంతేకాని లక్షల కోట్లు, వేల కోట్లు అవన్నీ డొనేషన్స్ కలెక్ట్ చేసి అవి మనం ఏమి చేయలేక అప్పుడేమవుతుందంటే మీరు చెప్పిన చంద్రస్వాములు అయిపోతారు అందరూ కూడా. అందుకని నాకు కూడా ఆ కాన్సెప్ట్ నచ్చదండి. అందువల్ల ఆవిడ ప్రిన్సిపల్స్, ఆవిడ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవే ఆశయాలు ఈ రోజు వరకు సిద్ధింప చేసుకోవడానికి వాటి మీదే అవే కస్టమ్స్ అండి. ఈ రోజు వరకు కూడా పీఠంలో పూజలు, అభిషేకాలు, కార్యక్రమాలు ఆ రోజున ఎలా జరిగాయో ఈ రోజు కూడా అలాగే జరగాలి, అలాగే జరుగుతున్నాయి. కస్టమ్స్ కానీ, ట్రెడిషన్స్ కానీ, ఫిలాసఫీ కానీ, ఆ ఆశయాలు గాని అంతా అవే ఈ రోజు వరకు కూడా జరుపుతున్నానండి. సొంతగా నేను తీసుకున్న నిర్ణయాలు ఏం లేవండి. అవి గురువులు ఎలా సంకల్పం చేశారో అవే ఇప్పటి వరకు జరిపించడం జరుగుతుందండి. చాలా బాగుందండి. అసలు ఎంత ఆదర్శప్రాయంగా నడుపుతున్నారు అనేది అసలు ప్రతి ఒక్కళ్ళు అసలు చాలా చాలా బాగుంది. అసలు ప్రాక్టికల్ గా ఇలా సాధ్యం అవుతుందా అసలు నమ్మశక్యం కావటం లేదు మీరు చెప్తుంటే. ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నారా మీరు అని చెప్పి.
భగవంతుడి ఆశీస్సులు అండి, అన్ని ఆ గురువుల ఆశీస్సులు ఉంటే అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయండి. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. నాకు కూడా ఇంకా చేయాల్సినవి తీసుకోవాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇంకాను ఇదిగో కొంత ఆర్ఫన్ స్కూల్ లాంటిది, ఎవరికైనా కొద్దిమంది ఆర్ఫన్స్ కి లేకపోతే ఏమైనా హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కి ఏదైనా ఒక స్కూల్ లాంటిది అలాంటివి ఏవైనా ఏలూరులో నెక్స్ట్ కొన్ని ప్రాజెక్ట్ లాంటిది ఏదైనా తీసుకుని కొంత అలాంటి వాళ్ళకి కూడా ఏదైనా తోచినంత హెల్ప్ ట్రస్ట్ నుంచి చేయాలని అనుకుంటున్నానండి. అది మరి భగవంతుడు చాలా బాగుందండి, చాలా బాగుంది. మీరు ఇంత మంచి ఉద్దేశంతో ఇంత మంచి ఆశయంతో మీరు నడుపుతున్నారు. తప్పకుండా ఆ భగవంతుడు మీకు మీ పీఠానికి ఫండ్స్ తో పాటు మీ ఆశయాలన్నీ నెరవేర్చే శక్తిని కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ కవిత గారు. సో ఈ గురి పూర్ణిమ రోజు మీరు ఒక పీఠాధిపతిగా మీరు అసలు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అందరికి? మీ పీఠంలో వాళ్ళకే కాదు, అసలు మా రేడియోకి వచ్చి మీరు అసలు ఇలా మాట్లాడుతున్నందుకు చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. చెప్పండి, మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు ఇవాళ మాకు అందరికి? ఓకేనండి, యాక్చువల్ గా మా గురుదేవుల మెసేజ్ ఏంటంటేనండి, వక్రము లేని మనస్సే శ్రీచక్రము. అటువంటి అర్చనే శ్రీచక్రార్చన. అంటే శ్రీచక్రం పెట్టి మడిగట్టుకుని మనం 4 బుట్టల పూలతోటి పూజ చేయటమే శ్రీచక్రం కాదు. మనసు వక్రంగా పెట్టుకుని చిత్తశుద్ధి లేనిది పూజలు ఎందుకు? ముందు మనసుని కరెక్ట్ చేసుకోండి, పర్ఫెక్ట్ గా చేసుకోండి, మనసును క్లీన్ గా ఉంచుకోండి, మనసును శుద్ధి చేసుకోండి, అదే శ్రీచక్రార్చన. అంతకంటే వేరే శ్రీచక్రార్చన లేదు అన్నది మా అమ్మమ్మ గారి కాన్సెప్ట్ అండి, మా గురువుల యొక్క కాన్సెప్ట్. అయితే చిత్తశుద్ధి, మనసుని క్లీన్ చేసుకోవడం కైవల్యోపనిషత్తు అంతా మనసు గురించి చెప్తున్నది. అలాగే చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అంటారు ఇంకో కవి. అయితే చిత్తశుద్ధి ఎలా వస్తుందండి అంటే పక్కవాడికి హెల్ప్ చేసినప్పుడు చిత్తశుద్ధి వస్తుందండి. పక్కవాడు పరోపకారం అండి. మానవుడు పక్క మానవుడికి తోటి మానవుడికి మనం హెల్ప్ చేయలేనప్పుడు మరి ఇంకా ఏం పూజలు చేసినా మనం ఎంత సంపాదించినా జీవితానికి ఒక పరమార్థం అనేది లేదు కదండి. భగవంతుడే మెచ్చడు, మన గురువే మనల్ని మెచ్చుకోడు. ఎందుకంటే మనం అన్ని తీసుకుని మళ్ళీ మన పిల్లలకు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ప్రతి వాళ్ళు చేస్తున్నారు. ఇంకా దానికి గురువు దగ్గరికి వెళ్ళడం ఎందుకండి? అట్లీస్ట్ మనం గురువుని అప్రోచ్ అయిన శిష్యుడు అన్నవాడు ఖచ్చితంగా ప్రతి వాడికి హెల్ప్ చేయాలండి. నా ఉద్దేశంలో హెల్ప్ కూడా ఎలా చేయాలి అంటే, అవతల వాడు అడిగితే ఇద్దాము, వాడు అడగకపోతాడా, అడిగినప్పుడు ఇవ్వలేకపోతామా అని కాదండి. ఎదుటి అట్లీస్ట్ మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, మన పక్కాలు, మనతో పాటు మన చుట్టూతో ఉన్న వాళ్ళకి, మనకి క్లోజ్ అనుకున్న వాళ్ళకి, మనమే మదర్ తెరీసా లాగా రోడ్డు మీదకి వెళ్ళి ప్రపంచం అందరికీ హెల్ప్ చేయలేమండి. అట్లీస్ట్ మనం బతుకుతున్నాం చుట్టుపక్కల మన సొసైటీలో మన కళ్ళబడిన వాళ్ళకి మనం వాళ్ళు అడగకుండా మనంతటా మనం వాలంటరీగా ఏమైనా హెల్ప్ చేయగలమా అన్నది ప్రతి ఒక్కడు దీన్ని అలవాటు చేసుకోవలసిన లక్షణం అండి. అది అన్ని అలవాటు చేస్తాం, సహాయం చేయమని అలవాటు చేయమండి పిల్లలకి. మనం తల్లిదండ్రులు పక్కవాడికి సాయం చెయ్యి అనే విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పండి. నాన్న నువ్వు చాక్లెట్ తింటున్నావా, ఆ చాక్లెట్ ముందు వాడికి కూడా పెట్టమ్మా అంటాం. అంతేగాని ఫస్ట్ వాడికి పెట్టి నువ్వు తిను అని మనం చెప్పమండి పేరెంట్స్. చాలా బాగా చెప్పారు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా మనం తల్లిదండ్రులం కానీ గురువులందరూ కూడా ఆ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఎదుటి వాడి కష్టాన్ని గ్రహించి మనంతటా మనం వాలంటరీగా హెల్ప్ చేయటం అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయవలసినటువంటి అతి ముఖ్యమైన లక్షణం అండి. దాన్ని అందరం అలవాటు చేసుకోవాలని, చేసుకుంటే ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళతామండి, గురువుల దృష్టిలో ఉంటాము, గురువుకి ఇష్టలుగా ఉండగలుగుతాము. తర్వాత మనకు కూడా మానసిక ఆనందం, తర్వాత కొంత అందులో ఉండే తృప్తి, ఆత్మ సంతృప్తి అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి. అది ఒకటికి ఇచ్చి అవతలవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడగలిగినప్పుడు నిజమైన అనుభవిక వైద్యం అవుతుందండి. అప్పుడు నిజంగా భగవంతుడు కనిపిస్తాడు. గురువు అంటే మనిషి కాదు కదండి, అనుభూతి. కాబట్టి నిజమైన అనుభూతిని మనం అప్పుడు పొందుతామండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళము కూడా మనం ఈ ప్రోగ్రాం విన్నవాళ్ళు, మరి మీరు ఆర్గనైజ్ చేశారు మీరు, మరి అందరూ కూడా ఈ ప్రోగ్రాం వింటున్న వాళ్ళందరం కూడా మనం కనీసం పక్కవాడికి అడగకుండా హెల్ప్ చేసే అలవాటుని మనలో ఈ మధ్య చాలా మందికి ఎలాంటి భావన వస్తుందంటే అండి, అవతల వాడికి మనం ఎక్కువ సహాయం చేస్తే చులకనైపోతామేమో అని కూడా ఆలోచిస్తున్నారు. ఈ మధ్య అలా అయిపోయింది. మన దుస్థితి ఎలా వచ్చేసిందంటే రాను మన లోకు అయిపోతామేమో అవతల వాడికి అడగకుండా సహాయం చేస్తే అని కూడా అనుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మిక చింతన తగ్గిపోతోంది మనిషిలో రోజు రోజుకి. ఆధ్యాత్మిక చింతన, భగవంతుడు, గురువు, శిష్యుడు అన్నది వ్యక్తిగత సాధన అండి.
ఇది పబ్లిక్ కోసం, తల్లి పిల్లాడి కోసం, లేకపోతే మొగుడు పెళ్ళం కోసం చేసేది కాదండి. ఆత్మ, మన ఆత్మోన్నతికి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చేసే సాధనండి. పక్కవాడి గురించి మనకెందుకండి, వాడు అడిగాడో లేదో, మనం 2 సార్లు అడిగామనుకోండి, 3వసారి వాడు ఖచ్చితంగా అరే మన నిజంగా అడుగుతున్నారని, నిజమైన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మనకే కాల్ చేస్తాడండి. అంటే మనం అసలు నిజమా కాదా, మనం ట్రూ అవునా కాదా అన్నది మనకు మనమే ప్రూవ్ చేసుకోవాలి కదండి. అవతల వాడు అనుకుంటాడని మనమే అసలు ముందు స్టెప్ వేయకపోతే అసలు ఇంకెలా హెల్ప్ చేస్తామండి ప్రపంచంలో. నిజమే నిజమే. అందుకనే అనిపిస్తూ ఉంటుంది, ఇదివరకటికి ఇప్పటికీ మంచితనం తక్కువ అయిపోతుందేమో అని చాలా మంది భావిస్తూ ఉంటారు. మరి అంటే మంచితనం మనకేమి, మంచితనానికి కొదవేం లేదండి. కాకపోతే మనకి కొన్ని అలవాట్లు లేవు. ఇలాంటి అలవాట్లు మనం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సినటువంటి లక్షణాలండి ఇవన్నీ కూడా. వాటిని ఉంటాయి లోపల నిద్రాణంగా, ప్రాక్టీస్ లో పెడితే కానీ రావండి. ఇది ఎవరైతే గురువుని అప్రోచ్ అవుతారో గురువు దగ్గర నుంచి మనకి వచ్చే సందేశాల ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసి వ్యక్తిగతమైన అనుభవాన్ని పొందవలసినటువంటి విషయాలు. కాబట్టి ఎప్పటికప్పుడు ఒక ముందడుగు వేయాలండి.